స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు నా వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా వారి కుటుంబానికి కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ యేసయ్యకి దండం పెట్టండి. అందరికీ వందనాలు. సంతోషం. వాక్య భాగంలోనికి వెళ్దాం. పరమగీతములు 2వ అధ్యాయం 8వ వచనం. పరమగీతములు 2వ అధ్యాయం 8వ వచనం. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. చాలు. ఈ వాక్య ధ్యానము నేను ప్రారంభించినటువంటి సమయంలో ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా నా ఆరోగ్యం ఏం బాగాలేదు. మొదటిగా 2 రోజులు వాక్యాన్ని ఏ వాక్యం సిద్ధపడాలని చెప్పేసి చూసుకున్నాను. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నేను సిద్ధపడ్డానో బుధవారం రోజు ఇంట్రడక్షన్ రాసుకున్నాను, హౌ టు స్టార్ట్ అని. గురువారం రోజు కుదరలేదు. శుక్రవారం రోజు నా పరిస్థితి ఇంకా బలహీనంగా మారిపోయింది. పూర్తిగా జ్వరం వచ్చేసింది, షివరింగ్ వచ్చేసింది. నిన్నటి సాయంత్రకాల సమయంలో సిద్ధపడదామన్నా కూడా నిన్న సాయంత్రకాల సమయంలో కూడా నాకు జ్వరంగానే ఉంది. దాంతోపాటు సడన్గా విపరీతంగా ఈ చెవి నొప్పి అనేది వచ్చింది. బాగా లాగుతుంది నాకు చెవి నొప్పి. తలంతా నొప్పి వస్తుంది. ఏం చేయాలి? రేపటి దినం నేను వర్తమానం చెప్పాలి. నా పరిస్థితి చూసి అక్క ఏందన్నా అలా ఉన్నారంటే చెప్పాను ఇది పరిస్థితి అంటే. మరేందన్నా రేపు మరి నువ్వే కదన్నా మరి ఎట్లా అంటే, అక్క దేవుడు నిలబెట్టగలడు అని చెప్పాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఇప్పుడు నేను నిలబడి మాట్లాడుతున్నానంటే అది దేవుని కేవలం కృప మాత్రమే. మాట్లాడువాడని నేను కాదు, ఆయన మాత్రమే. చదువుకున్నటువంటి భాగంలో మనం గమనిస్తే, ఆలకించండి, లిజన్ టు మీ, నా ప్రియుని స్వరం నాకు వినబడుచున్నది. షూలమితి అంటుంది, నా ప్రియుని స్వరము నాకు వినబడుచుంది. ఐ ఆమ్ హియరింగ్ మై లవ్స్ వాయిస్. ఐ ఆమ్ హియరింగ్ మై డియర్స్ వాయిస్. షూలమితి అంటుంది, నా ప్రియుని స్వరము నాకు వినబడుచున్నది. ఏమని వినబడుచున్నది అంటే, ఆమె అంటుంది, ఆమెకి ఏమని వినబడుచున్నది, ఆమెతో తన ప్రియుడు ఏమని మాట్లాడుచున్నాడు అని అంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో కనుక మీరు వస్తే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. చాలు. ప్రియుడు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. తన ప్రియురాలతో అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన ఆలస్యము చేయువాడు కాడు. ఆయన వాగ్దానము చేసినట్లుగా, తన ప్రియురాలితో చెప్పినట్లుగా, తన ప్రియురాలితో మాట్లాడినట్లుగా ఆయన వాగ్దానము తన సంఘముతో, తన ప్రియురాలితో ఏదైతే వాగ్దానం చేశాడో ఆయన అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానము తప్పక నెరవేరుతుంది. అయితే లోకులు అనుకుంటున్నట్లుగా, అన్ని జనులు అనుకుంటున్నట్లుగా, నామకార్థ క్రైస్తవులు అనుకుంటున్నట్లుగా, ఇదిగో 2000 సంవత్సరం నుంచి కూడా ఇదే మాట చెబుతూ వస్తున్నారు. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు, ఇదిగో ఆయన వచ్చుచున్నాడు అని చెబుతూనే ఉన్నారు. కానీ ఆయన ఇంకా రాలేదు. ఆయన రాకపోవడానికి కారణం ఏంటి? ఆయన ఆలస్యం చేయడానికి కారణం ఏంటి అంటే,
ఆయన ఆలస్యానికి కారణం ఏంటంటే ఇంకా పశ్చాత్తాపడాల్సినటువంటి వారు పశ్చాత్తాపడాలి, ఇంకా మారు మనసు పొందాల్సినటువంటి వారు మారు మనసు పొందాలి, ఇంకా రక్షణ పొందాల్సినటువంటి వారు రక్షణ పొందాలి. వారి కోసమే ఆలస్యం చేస్తున్నాను అంటున్నాడు. మీరు ఈ మాట చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే, ఆలోచిస్తే, ఆయన అంటున్నాడు, సెలవిస్తున్నాడు ఆయన, నేను ఆలస్యం చేయుచున్నది మీ కొరకే. మీరు ఇంకా మారు మనసు పొందాలి, ఇంకా రక్షించబడాల్సిన వారు ఉన్నారు, ఇంకా మారు మనసు పొందాల్సినటువంటి వారు ఉన్నారు. మీ కొరకే నేను ఆలస్యం చేయుచున్నాను ఆయన అంటున్నాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తే, ఇదిగో ఆయన వచ్చుచున్నాడు, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, స్వయాన యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవరు ఎవరు ఆయన? ఆయన ఎవరు మనందరికీ తెలుసు. మానవాళి అంతా కూడా పాపములో ఉండిపోయి దేవుడు ముచ్చటపడి ఈ యొక్క సృష్టి అంతటిని కూడా సృష్టించి అంతా అయిపోయిన తర్వాత తను ముచ్చటపడి ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి తయారు చేసుకొని వారి ద్వారా మహిమ పొందాలి, వారి ద్వారా మహిమ పొందాలి, వారిని ఫలించాలి, వాళ్ళు అభివృద్ధి పొందాలి, వారు దీవించబడాలని చెప్పేసి వారిని సృష్టించిన తరువాత దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు ఏదైతే చేయొద్దన్నారో అది చేసి వారు పాపానికి లోనైపోయి ఆ పాపము పరిపక్వత చెంది మరణాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు మనందరం కూడా మరణించాల్సిన వారమే. అయితే ఈ మరణాన్ని జయించడానికి చాలామంది దేవుళ్ళు దేవతలు అనబడిన వారు, ఋషులు అనబడిన వారు, అవతార పురుషులు అనబడిన వాళ్ళు, ఇదిగో మేము మరణాన్ని జయిస్తాము, ఇదిగో ఆ మరణాన్ని మేము జయిస్తామని చెప్పి చాలామంది ముందుకొచ్చారు. అయితే మరణము వాళ్ళని మెడ వంచి మరణానికి తన కాళ్ళ కింద వేసుకొని తొక్కేసింది మొత్తాన్ని. ఎవరు వచ్చినా సరే వాళ్ళందరినీ కూడా మరణం ఏం చేసిందంటే మింగివేసింది. అయితే ఎట్ ద టైం సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుని రూపంలో, మనందరి రూపంలో ఈ భూమి మీదకి వచ్చి ఈ యొక్క ఆ ప్రాంతంలో సువార్తను ప్రకటించి అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి కొంతమంది అసూయ చేత ఆయన్ని సిలువ వేయబడటం, సిలువ వేయబడిన తర్వాత ఆయన మరణించడం, మరణించిన తరువాత మరణములోనికి వెళ్ళి మరణాన్ని చంపి తన కాళ్ళ కింద మరణాన్ని చంపి పాతాళ లోకపు తాళపు చెవులు తీసుకొని దేవుడు రావడం జరిగింది. హల్లెలూయా. మరణానికి ఏవైతే తాళపు చెవులు ఉన్నాయో ఆ తాళపు చెవులు తీసుకొని ఆయన రావడం జరిగింది. ఆయన ఆరోహణమైనటువంటి క్రమంలో దూతలు మాట్లాడుతూ అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనంలో అంటారు, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనములో, గలిలయ మనుష్యులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. ఆయన ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆయన ఆరోహణమై ఏ విధంగా అయితే వెళ్ళాడో ఆయన రాబోతున్నటువంటి దినము కూడా అదే రీతిగా ఉంటుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించింది ఏంటంటే ఆయన ఎవరి కోసం వస్తున్నారు, ఈయన ఎవరి కోసం రాబోతున్నాడు అంటే తన సంఘము కొరకు రాబోతున్నాడు. తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము కొరకు రాబోతున్నాడు. సంఘము అనగా నువ్వు నేను, మనందరము సంఘం, మనందరి కోసము ఆయన రాబోతున్నాడు. మొదటగా ఆయన వచ్చినప్పుడు ఎలా వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడంటే మానవులందరి కొరకుము దీనునిగా వచ్చాడు. మొదటిగా ఆయన వచ్చినప్పుడు మానవులందరి కోసం వచ్చాడు, దీనునిగా వచ్చాడు. రెండవసారి ఆయన రాబోతున్నప్పుడు మానవులందరి కొరకు కాదు, ఎవరైతే మారు మనసు పొందారో,
ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే బాప్తిస్మం పొందారో, ఎవరైతే శుద్ధీకరించుకున్నారో, ఎవరైతే పరిశుద్ధాత్మలో ఉన్నారో, ఎవరైతే పరిశుద్ధత కలిగి జీవిస్తున్నారో అటువంటి వారి కోసము, ఎవరైతే వాక్యము ఎడల ఆసక్తి కలిగి, ప్రార్థన ఎడల ఆసక్తి కలిగి, మెలకువ కలిగి, జాగ్రత్తగా సిద్ధపాటు కలిగి ఉన్నారో వారి కోసం ఆయన రాబోచున్నాడు. హల్లెలూయా. రెండవసారి ఆయన రాబోచున్నది అందరి కొరకు కాదు. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఉన్నారో, ఎవరైతే ఆయన ఎడల భయభక్తులు కలిగి మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిస్మం పొంది, శుద్ధి కలిగి, పరిశుద్ధత కలిగి జీవిస్తున్నారో వారి కోసం ఆయన రెండవసారి రాబోచున్నాడు. మొదటిసారిగా ఆయన వచ్చినప్పుడు దీనునిగా వచ్చాడు. రెండవసారి ఆయన రాబోచున్నాడు. ఆయన దీనునిగా రావట్లేదు, ఒక రాజుగా రాబోతున్నాడు, మహారాజుగా రాబోతున్నాడు, యూదా గోత్రపు సింహముగా రాబోతున్నాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. రెండవసారి ఆయన యూదా గోత్రపు సింహముగా, ఈసారి దీనుడు కాదు, ఈసారి ఎదురు ఏది ఉన్నా సరే అడ్డంకులు తగిలించుకుంటూ ఆయన రాబోచున్నాడు. ఆయన రెండవసారి తన ప్రజల కొరకు రాబోచున్నాడు, తన సంఘము కొరకు రాబోచున్నాడు. అదేవిధంగా మనం చూస్తే ఎవరైతే శుద్ధి కలిగి ఉన్నారో, అయితే ఆయన అంటాడు ఆదివారం మాత్రమే వచ్చి మిగతా రోజుల్లో లోకంలో కలిసిపోయే వారి కొరకు కాదు. మీరు గమనించాలి, ఇంత భక్తి మనం చేస్తున్నది రాకడలో మనం విడువబడటం కాదు. మీరు గమనించాలి, ఇంత భక్తి చేస్తున్నది, మీరు ఇన్ని కానుకలు ఇస్తున్నది, మీరు ప్రతి ఆదివారం కష్టపడి వస్తున్నది, మీరు అంత దూరం నుంచి కూడా వస్తున్నది మీరు విడువబడుటకు కాదు, ఎత్తబడుటకు. మీరు అది ఆలోచించాలి, మీరు అది గమనించుకొని ప్రార్థన చేసుకోవాలి. మనం చేస్తున్నటువంటి భక్తి ఏ విధమైనటువంటి భక్తి చేస్తున్నాం, ఏ విధమైన భక్తి చేస్తున్నాం? మనము నామకార్థమైనటువంటి భక్తి చేస్తున్నామా? ఆయన వచ్చినప్పుడు ఆయన్ని ఎదుర్కోగలిగినటువంటి భక్తి చేస్తున్నామా అనేది మీరు గమనించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన భక్తి ఆషామాషిగా ఉండకూడదు. మనం లోకంలో కలిసిపోకూడదు. లోకానుసారులుగా ఉన్నట్లుగా, లోకంలో ఉన్నట్లుగా మనం వారి వలె, వారితో స్నేహము, వారితో సహవాసము ఆ విధముగా మనకూడదు. మనము ప్రత్యేకించబడినటువంటి వారము, మనము ఎన్నిక చేయబడినటువంటి వారము, మనము ఏర్పరచబడినటువంటి వారము, మనము పిలువబడినటువంటి వారము. హల్లెలూయా. మీలో ఎంతమంది పిలువబడ్డారు? మీకు నమ్మకం లేదా? మీలో ఎంతమంది పిలువబడ్డారు? మీలో ఎంతమంది ఏర్పరచబడ్డారు? దేవుడు ఆయన స్వరమును మీ అందరూ కూడా విన్నారు. ఆయన స్వరమును మీ అందరూ విన్నారా లేదా? యేసు స్వరము మీరు విన్నారా లేదా? మీలో ఎంతమంది ఆయన స్వరాన్ని విన్నారు? మీరెవరు చేతులు ఎత్తట్లేదు. మీరెవరు ఆయన స్వరాన్ని విన్నారు? ఎవరు వినలేదు ఆయన స్వరాన్ని? ఆయన వాక్యమే ఆయన స్వరం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని తెలుసుకోవాలి మనము. ఆయన వాక్యమే ఆయన స్వరము. ప్రతి ఆదివారం ఆయన స్వరము వింటున్నాము. ఇళ్లలో ఖాళీగా ఉన్నటువంటి వారు టీవీలో వాక్యము పెట్టుకొని ఆయన స్వరము వింటున్నారు. అంటే మీరు ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఏం చేస్తున్నారంటే పరిశుద్ధపరుచుకుంటున్నారు. మనము వేరే దోవలో వెళ్ళకూడదు, వేరే సహవాసంలో వెళ్ళకూడదు. ఆయన సహవాసంలో అంటి పెట్టుకుని ఉండాలని చెప్పేసి మీరు ఆయనతో అంటి పెట్టుకుని ఉంటున్నారు. కాబట్టి ఆయన సంఘము కొరకు రాబోచున్నాడు. రెండవదిగా ఆయన ఎవరి కొరకు రాబోచున్నాడు? ఎవరి కోసం రాబోచున్నాడు? ఎందుకొరకంటే తీర్పు తీర్చుటకు ఆయన రాబోచున్నాడు. దీనికోసం తీర్పు తీర్చుటకు. మీరు చదివితే యోహాను 5:22 ఉంటుంది, తండ్రి ఎవనికి నీ తీర్పు తీర్చడు, తీర్పు తీర్చు అధికారం అంతటిని కుమారునికి అప్పగించాడు. తీర్పు తీర్చేది ఎవరు? కుమారుడు. ఒకరోజు మనందరము కూడా ఒక స్థలములో నిలబడవలసినటువంటి వారమే. నీతిమంతులైనప్పటికీ, అనీతిమంతులైనప్పటికీ, పరిశుద్ధులైనప్పటికీ, అపరిశుద్ధులైనప్పటికీ మనందరము కూడా ఒకరోజు సింహాసనం ఎదుట నిలబడవలసినటువంటి వారమే. నిలబడినప్పుడు అక్కడ 2 కొరింథీ 5:10 మాట్లాడతాడు. ఎందుకనగా మనందరము క్రీస్తు తీర్పు పీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. అప్పుడు ప్రతి వాడు తాను శరీరములో ఉండగా చేసిన వాటిని బట్టి
అది మంచైనా చెడైనా ప్రతిఫలము పొందును. 2 కొరింథీయులలో చెప్పబడి ఉంది, మనందరం కూడా ఒకరోజు సింహాసనం ఎదుట నిలబడాలి. నువ్వు చేసినటువంటిది శరీరముగా ఉన్నప్పుడు నువ్వు ఏదైతే చేశావో అది మంచైనా చెడైనా దానికి ప్రతిఫలము అప్పుడు దేవుడు ఇస్తాడంట. నువ్వు శరీరముగా ఉన్నప్పుడు నువ్వేం చేశావు? నువ్వు మంచి చేశావా చెడు చేశావా దానికి ప్రతిఫలం ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది. మీరు చదివితే 22వ అధ్యాయం 12వ వచనంలో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు ఏది పడితే అది మాట్లాడటము, ఎలా పడితే అలా మాట్లాడటము, తల్లిదండ్రులు ఎలా పడితే అలా నోరు పారేసుకోవడము, అదే విధంగా అధికారుల పట్ల ఎలా పడితే అట్లా ప్రవర్తించడము, అదే విధంగా ఇష్టానుసారంగా ప్రవర్తించడము, అవిధేయత కలిగి చేయడము. గుర్తుపెట్టుకోండి, ఒక రోజు వస్తుంది. మామూలు సామెతలు ఉంటుంది కదా, ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది అన్నట్లుగా మనందరికి కూడా ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వేంటో, నీ స్థితి ఏంటో, నీ గతి ఏంటో స్క్రీన్ మీద రీప్లే చేసి మరి చూపించేటువంటి అవకాశం ఉంటుంది. అయ్యా, నువ్వు శరీరంలో ఉన్నప్పుడు నువ్వు ఏమేం చేశావు, నీ తతంగం ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నువ్వు చేసిందేంటి? ఇదిగో నువ్వు చేసిన దానికి జీతం, ఇది చేసిన దానికి ప్రతిఫలం దేవుడు ఆ రోజు ఇవ్వబోతున్నాడు. ఆయన రాబోచున్నది సంఘం కొరకును, ఆయన రాబోచున్నది తీర్పు తీర్చుకోవడం కొరకును. అదే విధంగా ఇంకొక మాట మనం చూస్తే, 3వదిగా ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి రాబోచున్నాడు. ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి రాబోచున్నాడు. ఎప్పుడయ్యా అంటే పరిశుద్ధులందరూ కూడా ఎత్తబడిన తరువాత శ్రమల కాలం, మహాశ్రమల కాలం. మహాశ్రమల కాలం అంటే శ్రమలు వేరు, మహాశ్రమలు వేరు. మహాశ్రమలు అంటే నేను ఇంకా బతకలేను, నాకు ఈ శ్రమలు నేను తట్టుకోలేను, నా వల్ల కాదు, ట్రైన్ కిందికి వెళ్ళి నేను పడాలనుకుంటున్నా అంటే నువ్వు పడతావు కానీ నువ్వు చావవు. అది నీ పరిస్థితి. తేలు నిన్ను కుడుతుంది కానీ నువ్వు చావవు. నీకు నొప్పి వస్తుంది కానీ చావడానికి నీకు అవకాశమే లేదు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అది నేను వివరించలేను. కానీ అంటే ఆ ఎండింగ్, ఆ క్లైమాక్స్ సీను వివరించేంతటా అంత జ్ఞానం లేని వాళ్ళం, అంత జ్ఞానం మనకు లేదులే. ఆ క్లైమాక్స్ సీన్ మామూలుగా ఉండదు అసలుకి. అంటే మహాశ్రమల కాలములో అసలుకి ఏ విధంగా ఉంటుందంటే, నువ్వు చావడానికి సిద్ధంగా ఉన్నా కూడా చావు నిన్ను చూసి భయపడుతుంది. అర్థమవుతుందా? నువ్వు చావడానికి సిద్ధంగా ఉన్నా కూడా చావు నిన్ను చూసి భయపడుతుంది. చావు కంటే అంత దరిద్రమైనటువంటి వాడివి నువ్వు, అట్లా అన్నమాట. సో ఆ విధంగా ఆయన రాజ్యము స్థాపించడానికి ఆయన రాబోచున్నాడు. నూతన యెరూషలేము పట్టణములో పెండ్లి కుమారుడు తన సంఘముతో 1000 ఏళ్ల పాలన ఈ భూమి మీద జరిగించబోతున్నాడు. అదే ఆయన రాజ్యం స్థాపించడం. బైబిల్లో రాయబడి ఉంటుంది, గొర్రెపిల్ల మహోత్సవం. ఆ మహోత్సవానికి మీ అందరూ కూడా పిలువబడ్డారు. గుర్తుపెట్టుకోండి, గొర్రెపిల్ల మహోత్సవానికి, ఆ పెళ్లికి మీ అందరికి కూడా కార్డులు ఇవ్వబడ్డాయి. మీరందరూ ఇప్పుడు వచ్చారు, ఆ కార్డులు మీకు ఇవ్వబడ్డాయి. మీరందరూ వచ్చారు ఆ మహోత్సవానికి. ఆయనను చేరుకొని ఆయనతో పాటు కలిసి ఆ విందులో మనము కూడా ఆయనతో కలిసి ఆ విందును ఆరగించాలి. హల్లెలూయా! గొర్రెపిల్ల మహోత్సవంలో ఆ విందులో మనం కూడా పాల్గొనాలి. అదే దేవుని కోరిక. ఆయన్ని చేరుకొని ఆయనతో పాటు ఆ విందులో మనం కూడా పాల్గొనాలి. అయితే ఎప్పుడు వస్తాడో ఆయన, ఎవరి కోసం వస్తాడు చెప్పుకున్నాం. తన సంఘం కోసం వస్తాడని, అదేవిధంగా తీర్పు తీర్చడానికి వస్తాడని, అదేవిధంగా రాజ్యాన్ని స్థాపించడానికి వస్తాడు. ఎప్పుడు వస్తాడు ఆయన? చాలా మంది చాలా రకాలుగా సినిమాలు కూడా తీశారు వాటి మీద. ఇదిగో 2012, ఇదిగో 2001, ఇదిగో 98. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. చాలా మంది తప్పుడు ప్రకటనలు, తప్పుడు బోధలు. ఇదిగో యేసు ప్రభు నాకు ఈ విధంగా చెప్పాడు, 2021లో రాబోచున్నాడు, డిసెంబర్లో అంతా కూడా అంతమైపోతుంది. ఎన్ని ఇల్లేదు ఇలాంటి మాటలు మనం. కానీ బైబిల్ చెప్తుంది, ఏమని చెప్తుందంటే, మత్తయి సువార్త 24:44 అంటుంది, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును.
ఎప్పుడంట? మీరు అనుకోనని గడియలో. ఆయన ఎప్పుడు వస్తాడో నీకు తెలీదు, నాకు తెలీదు. కాబట్టి ఏమంటున్నాడంటే సిద్ధంగా ఉండండి. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలీదు. ఆయన ఏ క్షణములైన రావచ్చు. మరణం ఏ క్షణములైన రావచ్చు. అంతము ఏ క్షణములైన రావచ్చు. అలాగనే ఆయన ఏ క్షణంలో వస్తాడో ఎవరికి తెలియదు. అందుకే మత్తయి సువార్త 24:44 అంటాడు, మీరు సిద్ధంగా ఉండండి, మీరు మెలకుగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి. ఆయన రాబోచున్నాడు, ఆయన త్వరగా రాబోచున్నాడు. ఎప్పుడు వస్తాడు? షూలమితి అంటుంది, ఆయన స్వరము నాకు వినబడుచు ఉన్నది, ఆయన అడుగుల శబ్దము నాకు వినబడుచున్నది అని అర్థం. ఆయన స్వరము నాకు వినబడుచున్నది అంటే ఆయన అడుగుల శబ్దము నాకు వినబడుచున్నది. ఆయన వస్తున్నటువంటి ఆ కాళ్ళ చప్పుడు షూలమితికి వినబడుచున్నదంట. అంటే ఆయన ఆల్రెడీ బయలుదేరాడు. ఆయన అక్కడే ఉండలేదు, బయలుదేరాడు. నేడో రేపో అన్నట్లుగా ఆయన రాకడ ఉంది. మనం చూస్తున్నాం యుద్ధాలు, కరువులు, భూకంపాలు. అదేవిధంగా అనేకుల ప్రేమ చల్లారిపోయింది. అవునా కాదా? ఇప్పుడు మీరు న్యూస్ లో చూస్తే ఘోరాతి ఘోరమైనటువంటి వార్తలు మామూలు కూడా కాదు. కుక్కర్లో వండేవి, పిల్లల్ని తీసుకుపోయి కిరసనాయలు పోసేయి. వాళ్ళకి ఏం తెలియదు, పసి పిల్లలకి. వాళ్ళని చంపి వీళ్ళని చచ్చి ఎంత దారుణంగా అక్రమ సంబంధాలు పెట్టుకొని వీళ్ళ కాకుండా వాళ్ళని కూడా చంపుతున్నారు. ఎంత దారుణార్థకరమైన విషయాలు చూడండి. వాళ్ళ సుఖము కోసము, వాళ్ళ సంతోషము కోసము కని పెంచినటువంటి పిల్లల్ని, 8-10 ఏళ్ళ పిల్లల్ని కిరసనాయలు పోసి చంపేసి ఈమె ఆయన వెళ్ళిపోతుంది. ఎంత దారుణాతి దారుణమైన విషయాలు జరుగుతున్నాయి. సువార్త అంతటా ప్రకటించబడుతున్నది. బైబిల్లో చెప్పినట్లుగా సువార్త అంతటా కూడా ప్రకటించబడుతున్నది. ఆయన రాకడ సమీపించి ఉన్నది. కాబట్టి వీటన్నిటి విషయాలు మీరు సీరియస్గా తీసుకోవాలి. ఈ విషయాలన్నిటి కూడా మీరు సీరియస్ తీసుకొని, ఏది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కానీ బైబిల్ చెప్తుంది, మీరు సిద్ధంగా ఉండండి, మీరు మెలకువ కలిగి ఉండండి, మీరు ప్రార్థనలో గడపండి, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి. మీ పని అదే. నేను వచ్చినప్పుడు మీరు నన్ను ఎదుర్కోవాలంటే మీరందరూ సిద్ధపాటు కలిగి ఉండాలి. మీరు అలా సిద్ధపాటు కలిగి ఉంటే నేను వచ్చినప్పుడు మీకు భయం ఉండదు. ఆయన నమ్మని వారికి భయము, ఆయన నమ్మేవారికి ఆనంద బాష్పాలు. ఆయన చూసినప్పుడు ఆనంద బాష్పాలు. ఈ సమయం కోసమే నేను ఎదురు చూశాను, ఈ సమయం కోసమే నేను ఇన్నాళ్ళు నాకు కష్టాలు పడ్డాను, అనుభవించాను, ఉమ్మేసినా కూడా తుడుచుకున్నాను. ఈ క్షణం కోసమే ఆనంద బాష్పాలతో ఆయన ఎగిరి హత్తుకునేటువంటి సమయం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చివరిగా నేను చెప్పేది ఏంటంటే, సిద్ధంగా ఉండండి. జీసస్ ఇస్ కమింగ్ సూన్. హల్లెలూయా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసును చేరుకొని విశ్వాసం నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. నేను ఒక అరగంట వాక్యం చెప్తాను. ఏమవుతుండ్రు? దేవుని రాకడను గురించినటువంటి స్పష్టమైన సూచనలు కనపడతా ఉన్నాయి. ఇశ్రాయేలు దేశానికి చుట్టుపక్కనున్న 28 శత్రు దేశాలు బాగా యుద్ధ ప్రకటన చేశాయి. ఇక రేపో మాపో అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. అందరూ అంతటా మారు మనసు పొందవలెనని చెప్పండి. అందుకు ఆలస్యం చేస్తున్నాడు ప్రభు. అందరూ అంతటా మారు మనసు పొందాలని.
మారు మనసు పొందకపోతే దేవుడు వచ్చి మారు మనసు పొందిన వాళ్ళని మాత్రమే తీసుకొని వెళ్ళిపోతే మారు మనసు పొందని వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారో మనకు బాగా తెలుసు. మరి మనమే కాకుండా అందరూ కూడా ఆయన స్వరూపములో ఆయన యొక్క ఆ ఇమేజ్లో చేయబడ్డారు గనుక అడుక్కుండేవాడైనా మనమైనా ఏ మతమోడైనా ఏ కులమోడైనా ఏ గ్రామం వాడైనా ఏ దేశం వాడైనా ఏజెన్సీస్లో ఉన్నవారైనా ఇంకా గిరిజనులైనా ఇంకా ఎవరైనా అందరూ కూడా నరమాంస భక్షకులతో సహా మనుషులందరినీ కూడా యేసు ప్రభువే కలగజేశాడు. కాబట్టి ఆయన రాకడలో అందరూ ఎత్తబడాలనేది ఆయన చిత్తమే అయినప్పటికీ కోట్లాది మంది ఉన్నారు కదా ఇంకా మారు మనసు పొందని వాళ్ళు. అందుకే ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా దేవుని ప్రేమను చెబుతారా, నా పేరే ఎరుగని జనులు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపను కొందరే ఉన్నారు. అవును, మీరు కూడా వెళ్ళాలి, మీరు కూడా సువార్తను ప్రకటించాలి, మీరు కూడా అన్యజనులకు సువార్తను ప్రకటించాలి. మీకు దేవుడు చేసిన మేలులను చెప్పాలి. నాకెందుకులే అంటే వాళ్ళు నశించిపోయే ప్రమాదం ఉంది, మీరు మాత్రమే రక్షించబడతారు. కాబట్టి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట ఒకటి ఉంది. ప్రేమించు అనంటే వాడికి సువార్త చెప్పడం, ప్రేమించు అంటే వారి కొరకు ప్రార్థన చేయడం, పొరుగు వారి కొరకు ప్రార్థన చేయడం. ప్రేమించు అనంటే మన సాక్ష్యాన్ని వారికి పంచుకోవడం. ప్రేమించు అనంటే మనం ఏమి చేయగలమో వారికి ఆ మంచిని మనకు చేతనైతే వారికి చేయడం. అదే ఇతరులను ప్రేమించడం. కాబట్టి ఈ రోజులలో ఎలా ఉన్నారు అంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. నేను వాక్యం చెప్పట్లేదులే, మీరు నిజం అనుకుంటారు, అరగంట చెప్తాడేమో అని అనుకోగాకండి, నేను చెప్పట్లేదులే. ఊరికే దానికి పప్పు రుబ్బాడు, నేను తాలింపేసి ఊరికే ఒక నిమిషం అంటే పప్పు బాగా రుచిగా ఉంటుంది. 3వ అధ్యాయం 1వ వచనం చివరి లైన్ చదవండి. రెవల్యూషన్, జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ ఇంకా బైబిల్ మూసేయండి, ఇంకా లేదు, ప్రసంగం అయిపోయింది. ఇంకా అమ్మయ్యా యేసు ప్రభా, మరేమ్మా తల్లి, ఇంకా అయిపోయిందమ్మా, ఇంకా చాలు, ఇంకా మూసేయండి. జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది కానీ నీవు చచ్చినోడివే. చచ్చినో శవం వాసన వస్తుందా రాదా? కంపు కొడతదా కొట్టదా? కొట్టదా? శవం వాసన వస్తుంది, కంపు కొడుతుంది. కాబట్టి మనము పేరుకు మాత్రం బ్రతికున్నామన్నట్లుగా ఉండి ఆధ్యాత్మికంగా మనం చనిపోయిన వారమైతే మన వల్ల మన కుటుంబానికి కూడా ఉపయోగం ఉండదు. ఏమండీ, మన వల్ల మన కుటుంబానికి కూడా ఉపయోగం ఉండదు. ఈ మధ్య మనోళ్ళు ఎలా తయారయ్యారనంటే, ఈడేమో ఊగుతారు, ఈడ బాగా ఊగి ఇంటికి పోయినాక బిగ్ బాస్ మిమ్మల్ని అక్కడ కూర్చుంటారు, మంచం మీద భోజనం పెట్టుకుంటారు, చూస్తూ ఉంటారు. వాడు ఆడుతుండ్రా వాడు. అసలు మన బిగ్ బాస్ చూస్తున్నాడనే ఇంకితం ఉందా? అసలు బిగ్ బాస్ చూస్తున్నాడు నిన్ను. ఓ మే ఆ రకంగా ఊగితీవి కదా మే చర్చిలో,
బ్రేకు బెల్లు లేకుండా సాచికని చెప్తివే, ఆ రకంగా ఎగిరితివే ఆరాధనలో. ఈడ వచ్చి బిగ్ బాస్ అని చెప్పేసి స్టార్ట్ చేసి చాలా మంది ఒక సంఘంలో ఆదివారం ప్రార్థనకు వస్తుండ్రంట, కానీ ప్రార్థన ఎవరు చేయట్లేదంట. ఆదివారం ప్రార్థనకు వస్తుండ్రంట, బైబిల్ తెచ్చుకోరంట. ఆదివారం ప్రార్థనకు వస్తుండ్రంట, అసలు దేవుని యొక్క వాక్యాన్ని వినే పరిస్థితుల్లో లేరంట. ఆదివారం ప్రార్థనకు వస్తారంట, భక్తి లేదు. అందుకని దైవజనుడు ప్రార్థన చేశాడు బాగా, ప్రభువా నా బిడ్డలను మార్చండి, నా సంఘ బిడ్డలను మార్చండి, వారికి మారు మనసు దయచేయండి. బాప్తిస్మాలంటే పారిపోతా ఉన్నారు, బల్లారాధన అంటే పారిపోతా ఉన్నారు. ఇదిగో ప్రార్థన చేయండి అని మైక్ ఇస్తే పక్క అమ్మ మీద ఇసిరేస్తా ఉన్నారు. ప్రభువా వాళ్ళను క్షమించి మారు మనసు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడంట ఒక దైవజనుడు. ప్రభు ఒక మంచి ఆలోచన ఇచ్చాడంట. ఇస్తే సరే అని చెప్పేసి ఆ దైవజనుడు ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉంటే అందరికీ ఫోన్లు చేస్తా ఉన్నాడట. అమ్మా మన సంఘంలో ఒక ఆమె చనిపోయింది, ఒక వ్యక్తి, రండి చర్చిలో శవపేటిక తీసుకొచ్చి పెట్టారు, చివరిసారిగా ముఖం చూసి వెళ్ళిపోండి అని చెప్తే, ఇదేంటి ఎవరికి తెలియదా చనిపోయినట్టు, మాకు కనీసము ఇన్ఫర్మేషన్ కూడా లేదే అని చెప్పి, ఎప్పుడు పాస్టర్ గారు అని అంటే ఇంకొక గంటలో సమాధి కార్యక్రమం అమ్మా, రాగడిగిలో వాళ్ళందరూ రండి, వచ్చి ఆమెను చూసి వెళ్ళండి అని చెప్తే, అయ్యో సంఘబిడ్డ కదా అని చెప్పి పనులు మానుకొని పనులలో ఉన్నవాళ్ళు, పొలంలో ఉన్నవారు వాళ్ళ పోయి చెప్పి, అమ్మా ఎవరో చచ్చిపోయారంట, పాస్టర్ గారు ఫోన్ చేశారు, ఒక గంటలో సమాధి కార్యక్రమం అంటే చూసిపోమంటున్నాడు అని అందరూ ఒకరు చెప్పుకొని వచ్చారు. వచ్చేసరికి ఫుల్ పీటి దగ్గర పాస్టర్ గారేమో ఇక్కడ కుర్చేసుకొని కూర్చున్నాడు, ఇక్కడేమో శవపేటిక పెట్టే ఉంది, బాక్స్ కాఫిన్ బాక్స్ ఉంది, అది మూతేసింది. సరే అని చెప్పేసి జనాలు వచ్చి చూడడానికని లైన్ కట్టారు. లైన్ కడితే ఆయన మూత తీశాడు, అక్కడ కూర్చొని ఉన్నారు. రావడము, దాంట్లో తొంగి చూడడము, మళ్ళా ఇంకొక ఆయన రావడము, ఆ శవ పెట్టెలట తొంగి చూడడము. అని చెప్పి ఒక్కొక్కళ్ళు రావడము, దాంట్లో చూడడము, అందరూ పోయి లైన్గా పాస్టర్ గారి దగ్గర నిలబడి చాలా భయంతో వినయంతో చేతులు కట్టుకొని నిలబడ్డారు. చివరికి ఏముందిరా అని చూస్తే ఆ పెట్టెలో అద్దం ఉంది. శవం పెట్టెలో ఏముంది? ఇప్పుడు ఎవరు తొంగి చూస్తే ఎవరు చచ్చినట్టు ఎవరు కనబడతారు దాంట్లో? అమ్మ సచిన వాళ్ళారా, ఎవరు కనపడ్డట్టు? ఇప్పుడు అద్దంలో ఎవరు కనపడతారు? పాస్టర్ గారా, పాస్టర్ అమ్మనా? ఎవరు చూస్తే ఇప్పుడు ఎవరు చచ్చినట్టు? అందరు వరుస పెట్టి రావడం, తొంగి చూడడం అని బాధతో అందరూ కూడా పాస్టర్ దగ్గర వచ్చి క్షమాపణ అడిగి సంఘమంతా రక్షణ పొందిందంట కూడా. అందరూ బాప్తిస్మాలు తీసుకొని ప్రార్థనా పరులుగా మార్చబడి, అయ్యా మేము జీవించుచున్నామని పేరు మాత్రం మాకున్నది, కానీ మేము చచ్చిన వాళ్ళమేనయ్యా, మృతులమే, ఇక మీదట మా ప్రవర్తన అలా ఉండదు, మేము మారు మనసు పొందుతా ఉన్నాం, బాప్తిస్మాలు తీసుకుంటాం, సంఘ కార్యక్రమాలకు హాజరవుతాం, సంఘంలో అన్ని విషయాల్లో బాధ్యత కొంటాం, ఎందుకనంటే ప్రభు రాకడ సమీపించింది కనుక చాలా జాగ్రత్తగా ఉంటామయ్యా అని చెప్పి వారందరూ రక్షించబడ్డారు. స్తోత్రం చెప్పరే గట్టిగా. కాబట్టి జీవించుచున్నావన్న పేరు నీకుండి ఉండొచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేసుకోలేని దానివైతే నువ్వు మృతురాలివే. జీవించుచున్నావన్న పేరు నీకుండొచ్చు,
నీవు బాప్తిస్మము లేకపోతే నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు నీకు ఉండొచ్చు. సంఘ కార్యక్రమాల్లో వచ్చి పరిశుద్ధమైన దేవుని సంఘములో సహవాసంలో నువ్వు అంటుకట్టుకొని నడవకపోతే నీవు కమాన్ నీవు చచ్చిన దానివే, చచ్చిన వాడివే అని అర్థం చేసుకో. కాబట్టి దేవుని రాకడ సమీపంగా ఉంది గనక ఈ చివరి దినాలలో మనం ఎలా ఉండాలనంటే సజీవులే కదా నిన్ను స్తుతించేది, మృతులు నిన్ను స్తుతించునా? లేదయ్యా, ఈరోజు నేను సజీవుడనై నిన్ను ఆరాధిస్తాను అని చెప్పాలి మనము. నేను మారు మనసు పొందుతానయ్యా, నేను బాప్తిస్మం పొందుతానయ్యా, నేను సంఘ సహవాసంలో ఉంటానయ్యా, నేను ప్రార్థన చేస్తానయ్యా, నేను నీతిగా బ్రతుకుతానయ్యా, పాపమునకు దూరంగా బ్రతుకుతానయ్యా, లోక ఆచారాలకు దూరంగా బ్రతుకుతానయ్యా, లోక పద్ధతులకు దూరంగా బ్రతుకుతానయ్యా, కేవలం ఫర్ యువర్ గ్లోరీ, నేను నీ మహిమ కొరకు బ్రతుకుతానయ్యా. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే Behold, I am coming soon. Behold, ఇదిగో నేను వచ్చుచున్నాను. చెప్పండి ఏంటి? నేను వచ్చుచున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎట్ ఎనీ మూమెంట్. మనకు తెలియదు అది. అందుకే నేను అప్పుడప్పుడు తరచుగా మాట్లాడుతూ ఉంటాను. ఎలా అభివర్ణించింది వాక్యం అంటే ద టింకిల్ ఆఫ్ ద ఐ, కనురెప్పపాటు సమయంలోని అభివర్ణించింది వాక్యం ఆయన రాకడని గురించి. అంటే కనురెప్ప ఎంతసేపు కొడతావో రాకడ అంతసేపు ఉంటుంది. ఒక అరగంట ఉంటుందా? కనురెప్ప ఎంతసేపు కొడతావక్క? ఎంతసేపు కొడతావు కనురెప్ప? ఎంతసేపు కొడతావు కనురెప్ప? ఎంతసేపు కొడతావు? ఎంతసేపు కొడతారు కనురెప్ప? ఒకసారి ట్రై చేయండి, నాకెళ్ళి ఉరిమి చూస్తారు మీరు. కనురెప్ప ఎంతసేపు కొడతారంటే ఎంతసేపు తప్పని అట్లా ఒకసారి అట్లానండి. ఏదమ్మా అట్లా రాదా? అట్లా లేకపోతే అట్లనే పట్టుకొని ఉండండి. అట్లా అనడం ఎంతసేపు? మన ప్రమేయం ఉంటుందా? మన పర్మిషన్ ఉంటుందా దానికి? అట్లా అనగానే కన్ను రెప్పపాటు సమయంలో బూర బూ అని ఒక శబ్దం వినపడుతుంది. అది పరిశుద్ధాత్మ బాప్తిస్మం తీసుకున్న వారికి మాత్రం వినపడుతుంది. నీ ప్రక్కలో నీ భర్త ఉన్నా, నీ ప్రక్కలో నీ పిల్లలున్నా, నీ భార్య ఉన్నా వారికి వినపడదు. రక్షణ పొందిన వారు మాత్రమే వినపడి పరలోకానికి ఆరోహణమైపోతారు. వారికి మాత్రమే వినపడుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడనే ఉండి చెక్క భజన చేసుకుంటుంటారు. ఈ చర్చి మీకే ఇచ్చేస్తా, మేమందరం వెళ్ళిపోతాం. ఈ చర్చి నువ్వే తీసుకో, వెనక బిల్డింగ్ ఉంది, నువ్వే తీసుకో, నాకు వద్దే వద్దు, నాకు అది కావాలి, మేమందరం వెళ్ళిపోతాం. వస్తారా మీరు? అందరం వెళ్ళిపోతాం, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం వెళ్ళిపోతాం అన్నట్టయితే మాకు ఇయ్యన్న, మేము ఇక్కడనే ఉంటామంటే తీసుకో, ఇబ్బంది ఏ లేదు. పండగ చేసుకో. ఈ చర్చిలో కూర్చొని ఫ్యాన్లన్నీ నీయే, అన్ని నీయే. ఇన్వర్టర్ కూడా ఉంది, 3 గంటల సేపు వస్తుంది కరెంటు పోయినా కూడా నీదే. హ్యాపీగా ఇందాక దేవరాజన్న చెప్పినట్టు నువ్వు యేసుప్రభు వచ్చిపోయిన తర్వాత నువ్వు చావాలనుకొని గుండ్లకమ్మలో పడ్డా కూడా నువ్వు చావవు. 7 ఏళ్ళు శ్రమలు అనుభవించాల్సిందే. నువ్వు వెళ్ళి రైలు కింద తలకాయ పెట్టినా కూడా నువ్వు చావవు. 7 ఏళ్ళు శ్రమలు అనుభవించాల్సిందే. కాబట్టి ఇప్పుడు మనకు అవకాశం ఉంది రక్షణ పొందడానికి, దేవునిలో ఉండడానికి. కాబట్టి బిడ్లారా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నదనే టైటిల్ మనకొద్దు. నిజంగా నేను జీవిస్తున్నాను ప్రభు కొరకు. హల్లెలూయా. అందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, వడివడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసునే గాంచేదా. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద
మీదకి తెంచును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకి తెంచును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహేతలమునకు ఏ తెంచును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహేతలమునకు ఏ తెంచును. కడబూర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా. కడబూర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా. వడివడిగా ప్రభు చెంతకు చేరేదా. మార ప్రభు యేసును గాంచెదా. వడివడిగా ప్రభు చెంతకు చేరేదా. ప్రియమార ప్రభు యేసును గాంచెదా. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకి తెంచును. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. నక్షత్రములు రాలిపోవును. ఆకాశ శక్తులు కదలిపోవును. నక్షత్రములు రాలిపోవును. ఆకాశ శక్తులు కదలిపోవును. నేడో రేపో మేఘాల మీద. నేడో రేపో మేఘాల మీద. మహిమాన్వితుడై మహేతలమునకు మహిమాన్వితుడై మహేతలమునకు. కడబుర స్వరము ధ్వనించగా వినిపించగా. కడబుర స్వరము ధ్వనించగా వడివడిగా ప్రభు చెంతకు చేరేదా. ప్రియమార ప్రభు యేసు వడివడిగా ప్రభు చెంతకు చేరేదా. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదన ఉండవు. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదన ఉండవు. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందము. హల్లెలూయా స్తుతి గీతాలతో ఆనందమానందము. నేడో రేపో నేడో రేపో అందరూ కళ్ళు మూసుకుందాం. ఈ వర్తమానం విన్న తర్వాత ఎవరైనా బాప్తిస్మం తీసుకోవాలి నేను అని మీ మనస్సులో నిర్ణయం తీసుకున్నట్లయితే లేచి నిలబడండి. అందరు కళ్ళు మూసుకోవాలి, మిగతా వాళ్ళు చూడకూడదు. బాప్తిస్మం తీసుకుంటాను నేను. మంచిది. ఒక్కళ్ళు బాప్తిస్మం తీసుకున్న చాలు, పరలోకంలో దేవుడు సంతోషిస్తాడు.
ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన నీ కృప